మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనం ఈ ధ్యానం చేద్దాము. పార్ట్ 1A, ఆదికాండం పార్ట్ 1A మీరందరూ కూడా చేసి విన్నారు, చూసారని నేను హృదయపూర్వకంగా నమ్ముచూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటాను. అలాగనే రెండో పార్ట్ B మీకు ఇవ్వబడుతున్న టైటిల్గా అక్కడ ధ్యానం పక్కన మీకు స్క్రీన్లో అగపడేటప్పుడు AB అని మీకు అగపడుతూ ఉంటుంది. మీరు అక్కడ గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. B పార్ట్లో మనము రెండో రోజు వరకు చెప్పుకున్నాం. అంటే 8వ వాక్యం వరకు మనం ధ్యానం చేస్తున్నాము. అలాగనే ఈ రోజున 9వ వాక్యం నుంచి ధ్యానం చేద్దాము. 9వ వాక్యం నుంచి 23 వాక్యాల వరకు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చాలా స్పష్టంగా శ్రద్ధగా మీరందరూ కూడా వినాలని నేను హృదయపూర్వకముగా కోరుతూ ఉన్నాను. అలాగే 23 నుంచి 31 వరకు శ్రేష్టమైన మాటలు ఉన్నాయి కనుక అది మరొక పార్ట్గా నేను విభజించాను దాన్ని. ఆ Cలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే మానవుడు అక్కడ నుంచి సృజించడం జరిగింది. అక్కడ చాలా శ్రేష్టకరమైన మాటలు ఉంటాయి కనుక నేను ఇందులో యాడ్ చేయకుండా సపరేట్గా అది ఒక్కటికి ఒక పార్ట్ ఉండాలని దాన్ని Cగా దాన్ని నిర్ధారించడం జరిగింది. అది మరొక పార్ట్లో మీకు వివరించబడుతుంటుంది. మనము 9వ వాక్యం నుంచి 23 వాక్యాల వరకు ఈరోజు ధ్యానం చేద్దాము. చాలా శ్రద్ధగా మీరందరూ కూడా గ్రహించాలని హృదయపూర్వకము కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు మహిమయు ఘనత ప్రభావములు కలుగునుగాక నా రాజా. మేము ధ్యానం చేయటకు సిద్ధపడుచుండగా మా హృదయాలకు నా తండ్రి తేటగా మీరు బయలుపరిచి మీరు మాట్లాడమని అయా హృదయపూర్వకం కోరుతున్నాం. ఎందరైతే దూరాన్ని నుంచి ఇంటూ ఉన్నారో హృదయమైన పలకల మీద నాటిని రాసుకుంటూ మీరు కృప చూపించండి. ఈ దైవదాసులు నాకును తగిన జ్ఞానమును వాక్కు చౌర్యం నాకు దయచేసి నీవే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఈ పార్ట్ Bలో ఆదికాండం 1వ అధ్యాయము B పార్ట్లో 9 నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 9 నుంచి 13 వాక్యాల వరకు 3వ రోజు పొడి నేల మొక్కలు. 9వ వాక్యం నుంచి 13 వాక్యాల వరకు ఈ ప్రస్తావన ప్రస్తావించబడిందండి. పొడి నేల మొక్కల గురించి మీరు కూడా చదవండి. 9, 10, 11, 12, 13 వాక్యాలు ఈ ప్రస్తావన రాసి ఉంటుంది. 9వ వాక్యం మనము చదువుదాం ఒకసారి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లోకంచు నుండి కూర్చుండబెట్టి ఆరిన నేల కనబడును గాక అని పలుకుగా ఆ ప్రకారమాయను. ఇక్కడ జలములో నుంచి జలమును పొడి నేలను వేరు చేసినట్లుగా ఈ వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. కానీ దీన్ని వివరంగా ఒక వ్యక్తితో చెప్పాడండి. దీన్ని నేను ఎలా వేరుపరిచాను, దానికి ఎలా లంగర్లు వేశాను, దాన్ని ఎలా నేను క్రియేటివిటీ చేశాను అని దేవుడు తన నోటితోనే తన వాక్కుతో స్వయముగా ఒక వ్యక్తితో మాట్లాడటం జరిగింది. మనకి ఆ వ్యక్తి చాలా సుపరిచయం అండి మనందరికీ కూడా. అదేనండి మన ఏబొంగులు గారితో మాట్లాడారు. ఏబొంగులు గారితో మాట్లాడిన మాటలు మనమందరం కూడా చాలా శ్రద్ధగా వీక్షిద్దాం. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు మనం చూడగలిగితే స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉంటారు మన ఏబొంగులు గారితో. చూద్దాం.
మనం 8, 9, 10, 11 వాక్యాలు మీరు కూడా దాన్ని ధ్యానించండి. ఇక్కడ స్పష్టంగా ఏబు గారితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం 11వ వాక్యం మనం ఒకసారి చదువుదాం. నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడ నీ తరంగముల పొంగు అనపబడిననియు నేను చెప్పినట్టు నీవు ఉంటివా? నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? వాటిని ఎట్లా తయారు చేశాడో, ఎట్లా క్రియేటివిటీ చేశాడో దేవుడు అక్కడ చెప్తున్నాడు ఏబు గారితో. నీవు ఇంతవరకే ఉండాలి, సముద్రానికంట ఆ నీళ్ళకి, ఆ తరంగములకంట నీవు ఇంతవరకే వ్యాపించాలి, నీ పొంగులను ఇంతవరకే అదుపులో ఉంచుకొని ఆపాలి అని ఆ తరంగములకు చెప్పినట్లు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏబు గారితో చెప్తున్నాడు, నువ్వు ఇంతవరకే నీ పొంగులను ఆపాలి, నీ తరంగపు పొంగులను ఆపాలి, వీటన్నిటినీ నేను వేరుపరిచి తయారు చేసినప్పుడు నీ ఉంటివా అని ఏబు గారిని అడగటం జరుగుతుంది. ఆ తరంగపు పొంగులని అణిచినప్పుడు నువ్వు ఎక్కడుంటివి ఏబు గారిని అడగటం జరుగుతుందండి. అంటే ఇంతవరకు చెప్పిన ఈ వాక్యములో మొదటి 9వ వాక్యములో నీరుని నేలను వేరుపరిచాడు, పొడి నేలగా చేశాడు. ఇంకో రెండోది మనం చూడగలిగితే కింద అది కన్నా మొదటి 11వ వాక్యంలో చూద్దాం. ఇంతవరకు 9వ వాక్యం చదివా, 11వ వాక్యం చూద్దాం. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. ఆరిని నీళ్లను ఆరిని నేలగా వేరుపరచడమే కాదు, ఆ నేల మీద ఫలముగా, ఫలభరితముగా, పచ్చదనముగా మొలవగలిగే ప్రతి చెట్లను కూడా సృజించినట్లు ఇక్కడ రాయబడిందండి. ఈ వాక్యాన్ని మనమే ఈ 9, 10, 11, 12, 13 వాక్యాలు మనము చాలా శ్రద్ధగా గమనించగలిగితే ఒకటే మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనం అంతకుముందు ఏ పాటలో మనం వివరించుకున్నాం సృష్టి క్రమం. ప్రపంచాన్ని సృష్టించాక దేవుడు ఏదో ఒక మూలకి వెళ్ళి కూర్చోలేదు. ఆకాశాన్ని, భూమిని, ప్రపంచాన్ని సృష్టించినాక సమస్తమును వేరుపరిచి, సమస్తమును కూడా సూర్యచంద్ర నక్షత్రములన్నింటిని కూడా సృజించి ఈ ప్రపంచాన్ని కలిగించిన తర్వాత దేవుడు ఏదో ఒక మూలనపై కూర్చోలేదండి. మేఘాలను, వర్షాలు రావడం ఏదో ఒక ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు. ప్రకృతిలో కూడా దేవుడు తన పనులను నిర్వహిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మనము గమనించాలి. ఈ వాక్యములు మనకి ఈ వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రకృతిలో సమస్తను సృజించి అన్నింటినీ కూడా వదిలేసినట్లు లేదండి. ఈ ప్రకృతిలో కూడా తన పనిని నిర్వహిస్తున్నట్లు దేవుడు మనకి కానొస్తూ ఉంది. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. అలాగనే 14, 15, 16, 17, 18, 19 వాక్యాలు మనం గమనిద్దాం. ఈ వాక్యాలు కూడా చాలా శ్రద్ధగా మీరు గమనించాలి. 14, 15, 16, 17, 18, 19 వాక్యాలు. ఇవన్నిటికి ఈ వచనాలు కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలియజేస్తూ ఉంది. ఇది 4వ రోజు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 14, 15, 16, 17, 18, 19 వాక్యాలు. నేను 14వ వాక్యం చదువుతున్నాను, ఒకసారి గమనించండి మీరందరూ కూడా. దేవుడు పగటిని రాత్రిని వేర్పరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనెను.
దేవుడికి మహిమ కలుగును గాక. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను వీటిని కలగ చేసిన విధానము దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వాక్యం కూడా గమనించండి. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. రాత్రిని వేలుటకు చిన్న జ్యోతి చేశాడంట, పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని చేశాడంట. అలాగనే నక్షత్రములను కూడా చేశాడు. ఏమండి, ముందు వాక్యములో మనం చదువుకున్న 14వ వాక్యములో సూర్య చంద్రుడు నక్షత్రాలని చేసిన దేని కొరకు అని అంటే దేవుడు పగటిని వేలటానికి, రాత్రిని వేలటానికి. ఇంకోటి ఏంటంటే సంవత్సరము కాలాలను చూడడానికి. రాత్రిటిని పగటిని ఏలేందుకు మాత్రమే వీటిని సృజించాడని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కాలాలను, ఋతువులను వేరు చేసేందుకు సూర్య నక్షత్రములను సృజించినట్టు దేవుడు మనుషులు మనకి కనపడుతుంది. మనుషులు వీటిని ఆరాధించాలని కాదు, మనుషులకి సూచనలు ఇవ్వటానికి మాత్రం వీటిని సృజించినట్లు ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా చెబుతున్నాడు. వాటి ఋతుల ప్రకారము, వాటి కాలాల ప్రకారము, వాటి దిన సంవత్సరాల ప్రకారము మనము కాలాలు కనుగొనుటకై, రాత్రిని పగటిని వేలుటకై వాటిని సృజించినట్లు దేవుడు స్పష్టంగా ఇక్కడ రాసినట్లు మనకి అర్థమవుతుంది. కానీ మానవ జీవితంలో వాటికి ఎలాంటి ఆత్మీయమైన ప్రభావము లేదు, ఆత్మ సంబంధమైన ప్రభావము లేదు. అవి మనుషులను పరిపాలించవు. ఇవి భూమిపైన భౌతిక పరిస్థితులను క్రమబద్ధము చేయటం ద్వారా రాత్రింబవలు పరిపాలిస్తాయి తప్ప ఆత్మ సంబంధమైన మనసులు నేరుటకు వీటికి ప్రభావము లేదు. భూమిపైన భౌతిక పరిస్థితులను క్రమబద్ధమైన రాత్రిని పగలటిని వేరు చేసి వాటిని వేరటానికి మాత్రమే దేవుడు వీటికి కలగ చేశాడు. రాత్రిని పగటిని వేలుటానికి సూర్య చంద్రులను సృజించాడండి. నక్షత్రమును మనం చూసి గమనించగలిగితే నక్షత్రముల ద్వారా దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. మనం చూసి తన సృష్టి అంతటిపైన ఆయన ఎంత ఉన్నతముగా ఉన్నాడో కొంతవరకు అర్థం చేసుకోగలగాలి మనం. వాటిని ఎలా క్రియేటివిటీ చేశాడో, వాటిని ఎలా పొందుపరిచాడో, ఆకాశాన్ని ఎంత అందంగా తయారు చేశాడో, ఆ నక్షత్రాలను అక్కడ ఎలా కుదిర్చి పెట్టాడో, దాన్ని ప్రకృతిలో ఉన్న మన వంటికి కూడా ఆస్వాదించడానికి దేవుడు మనం చూడగలం. దేవుడి గొప్పతనాన్ని, ఉన్నత్యాన్ని మనం దాన్ని తెలుసుకోవడానికి ఈ నక్షత్రములను మనము ఈ వాక్య భాగంలో తెలుసుకోవచ్చు. కీర్తనకారుడు అంటాడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చదివితే ఈ విధంగా ఉంటాయి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు,
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? జ్ఞాపకమును చేసుకునటానికి నరుడు ఏ పాటి వాడయా? వీడి తల్లి గర్భము నుండి పాపి, జన్మ కర్మ పాపాలతో పుట్టిన వ్యక్తి మానవుడు. అదిగో జన్మములోనే పాపం ఉంది. ఇదిగో వయస్సు ఉరవడిలో కాల ప్రభావితంగా పెరుగుతున్న ఏదో ఒక చూపు ద్వారానో ప్రవక్తల ద్వారానో ఏటో ఒక ద్వారా పాపి ఈ వ్యక్తి, ఈ నరుడును జ్ఞాపకము చేసుకున్నటకు ఏ పాటి వాడయా? నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా వాటిని చూసి ఆశ్చర్యపోయాడంట దావీదు మహారాజు. వీటిని ఇంత అందంగా దేవుడు ఇలాంటి క్రియేట్ చేశాడే. ఈ వాక్యంలో మనం తెలుసుకోవటం కలిగిన ఆ నక్షత్రాలు, చంద్ర నక్షత్రములండి, దేవుడు వాటిని తయారు చేసింది కాలములో వాటి సంవత్సరాలను చూపించటానికి. అంతేకాని ఈ మానవ కోటి అయిన ప్రపంచమైన ఈ మానవ ప్రపంచంలో ఈ మానవులకి ఏదో వాటి నుంచి వస్తాయని కాదండి. ఈ మానవుడు ఆశాజీవి, ఈ మానవుడు చాలా, మనమందరం కూడా, నేను చెప్పేది ఏదో ప్రకృతి సంబంధమైన ఏదో వేరే వాళ్ళకి కాదు, క్రైస్తవులైన మన బట్ట దేవుని బిడ్డలైన మీతోనే నేను మాట్లాడుతుంది. దేవుడు ఈరోజు వాక్యం మాట్లాడుతుంది. వాటి ద్వారా ఏదో ఆశీర్వాదం వస్తుందని, వాటి ద్వారా ఏదో ధనం వస్తుందని, వాటి ద్వారా ఏదో శాంతి జరిగిందని, వాటి ద్వారా ఏదో బాధ పోయిందని, వాటి ద్వారా ఏదో నాకు నెమ్మది దొరికిందని ఆశిస్తూ ఉన్నారు. అట్లా ఏది లేదంట. దేవుడు చెప్తున్నాడు, వాటిని పగటిని రాత్రిని వేలుటానికి మాత్రమే నేను చేశాను. చంద్రుడు, నక్షత్రములు ఉన్నాయే, అవి ఒక నా గొప్పతనాన్ని తెలియచేయడానికి మాత్రమే అక్కడ పెట్టబడ్డాయి. హల్లెలూయా. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 14, 15, 16, 17, 18 వాక్యాల్లో ఈ సత్యాలని ఈ మర్మాలు రాయబడ్డాయి. మనము 5వ రోజు చూడగలిగితే చేపలు, పక్షులు. ఈ చేపల పక్షులను కూడా ఒక వాక్యము 20, 21, 23, 22, 23 వాక్యాల్లో ఈ చేపలు పక్షుల గురించి రాస్తూ ఈ 22వ వాక్యంలో చూడగలిగితే ఆ వాక్యంలో రాయబడింది చూడండి, గమనిద్దాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి యుడ్డుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనకి వాక్యంలో ఈ పక్షులు, జంతువుల గురించి మనం చూడగలిగితే, గమనించగలిగితే 20, 21, 22, 23 ఈ వాటిని చూసి ఆశీర్వదించదు. అక్కడ మనం వాటిని కలుగులుగా అని చెప్పి ఆశీర్వదించదు అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఆశీర్వదిస్తే కలుగులు గాక అంటే అది ఇంకా అంత ఉండదు దానికి. ఆ దినాన దేవుడు ఆశీర్వదించాడు. ఇంతవరకు కూడా మనము ఇదిగోండి ఈ నాగరికతలో కూడా చూస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. ఆ జంతువులన్నీ కూడా విస్తరిస్తూనే ఉన్నాయి. కోకొల్లగా ప్రకృతిలో పెరుగుతూనే ఉన్నాయి. అవి చేపలే కానీ, ఎగిరే పక్షులే కానీ కొత్తగా రూపుదిద్దుకుంటూ పెరుగుతూనే ఉన్నాయి. అది దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం నూతనదనాన్ని తెస్తాయి. దేవుడు ఆశీర్వదిస్తే దానికి అర్థం ఉండదు అన్న భావాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటాయి. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ వాక్యాలని వివరణ మనము
తెలియచేసుకుని చక్కటిగా దేవుడు పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా తేటగా నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడిన దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. సి పార్ట్ ఎవరు కూడా మిస్ కావద్దండి, ఎందుకంటే మానవ సృష్టి ప్రారంభమైంది అక్కడ. 24 నుంచి 31 వరకు చాలా ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. అందుకే దాన్ని ప్రత్యేకంగా ఒక్క పార్ట్ని నేను ప్రత్యేకంగా ధ్యానం చేయాలని నేను దాన్ని ప్రత్యేకపరిచాను.